అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఈశాన ఆస్ట్రాలజీ ఛానల్. గోచార రీత్యా 2026 ఆగస్టు నెల సింహరాశి వారికి గోచార ఫలితాలు. ఈ గోచార ఫలితాలు ఎవరికైనా సరే ఒక 30% మాత్రమే వర్తిస్తాయి. రిమైనింగ్ అంతా కూడా వారి యొక్క పర్సనల్ చార్ట్ ప్రకారం వారికి నడుస్తున్నటువంటి దశ అంతర్దశల ప్రకారం ఉంటుంది. ఎవరైనా పూర్తి జాతక విశ్లేషణ కొరకు కావాలి అనుకుంటే ఈ కింద ఉన్నటువంటి నెంబర్ ద్వారా కాంటాక్ట్ చేయండి. అయితే ఈ గోచార రీత్యా సింహరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే, ఆగస్టు నెలలోని సింహరాశికి సప్తమ భావంలో రాహు ఉండడం వల్ల వీరి చేసే యొక్క బిజినెస్ చేస్తున్న వారికి బిజినెస్ పార్ట్నర్ కానీ లైఫ్ పార్ట్నర్తో కానీ కొన్ని మిస్అండర్స్టాండింగ్ అనేది జరగడానికి ఆస్కారం ఉంది. వీరి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం, రాహు సప్తమ భావం ఉండడం వల్ల వారి గురించి ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేయడం, ఎక్కువగా డిప్రెషన్ ఫీల్ అవ్వడం, యాంగ్జైటీ ఫీల్ అవ్వడం లాంటిది ఎక్కువ అవకాశం ఉన్నది ఈ ఆగస్ట్ నెలలో. తర్వాత వీరు శని అష్టమ భావం అంటే వీరికి అష్టమ శని నడుస్తున్న వల్ల గతంలో ఆ శని ఇప్పుడు వక్రీకరించడం వల్ల ఆగస్ట్ నెలలోనే గతంలో వీరికి ఏమన్నా చిన్న అనారోగ్య కారణాలు నర్వ్స్ సంబంధించి కానీ డైజెషన్కి సంబంధించిన కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి, అవి మళ్ళీ ఈ ఆగస్ట్ నెలలో రావడానికి అయితే ప్రాబ్లం ఉంది. ఈ ఆగస్ట్ నెలలో మళ్ళీ వీళ్ళకి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది. ఎందుకంటే శని వక్రం ఎప్పుడైతే చంద్రుడు పాత ఇష్యూస్ మళ్ళీ రైజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉన్నది. రవిగ్రహం సింహరాశి యొక్క అధిపతి. ఆ రవిగ్రహం ఈ ఆగస్టు నెలలో వీళ్ళు ఓన్ హౌస్లోకి రావడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఆగస్టు 17 తర్వాత గతంలో ఈ చిన్న ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువైనటువంటి సమస్యలు కూడా ఈ ఆగస్టు నెలలోనే మళ్ళీ దీనికి పర్మనెంట్ సొల్యూషన్గా కంప్లీట్గా తగ్గడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. మరియు ఈ సింహరాశిలోకి ఎప్పుడైతే రవి వచ్చారో వీరికి గవర్నమెంట్ ద్వారా కొన్ని ఫేవర్ జరగడానికి కూడా అవకాశం ఉంది. ఎవరైతే గవర్నమెంట్లో వర్క్ చేస్తున్నారో, గవర్నమెంట్లో కాంట్రాక్ట్స్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన బిల్స్ ఏమైనా రావాలన్నా ఇలాంటివన్నీ కూడా రిలీజ్ అవ్వడానికి కూడా కొంతవరకు ఆస్కారం ఉన్నది. మరి గవర్నమెంట్లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే గవర్నమెంట్ ఆఫీసర్స్ కానీ వర్క్ చేస్తున్న అందరికీ కూడా గతంలో ఏదైనా పోలీస్ కేసులు కానీ కోర్టు కేసెస్ కానీ ఏదైనా ఉంటే ఈ శని వక్ర అవ్వడం వల్ల ఆ ఇష్యూస్ అన్నీ మళ్ళీ ఆగస్ట్ నెలలో వచ్చి అవన్నీ కూడా షార్ట్ అవుట్ అవ్వడానికి 100% ఛాన్స్ అయితే ఉన్నది. గతంలో ఎవరితో ఆర్గ్యుమెంట్స్ కానీ ఎవరితో శత్రుత్వం ఏర్పడిన ఈ ఆగస్టు మంత్లో అవన్నీ సాల్వ్ అవ్వడానికి కూడా ఆస్కారం అయితే ఉన్నది. మరియు ఈ సింహరాశి వారికి వ్యయస్థానంలో గురుడు ఉండడం వల్ల విపరీతమైన ఖర్చులు పెరగడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉన్నది. సింహరాశి వారికి శుభమూలకంగా ఖర్చు పెట్టడం, ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరగడం, దాని ద్వారా ఒక గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇంకా రకరకాల వస్తువులు కొనడం వల్ల విపరీతమైన డబ్బు ఖర్చు అవ్వడం అనేది ఉంటుంది. ఇదంతా కూడా ఒక శుభమూలకంగానే అయ్యే ఖర్చు. ఈ సింహరాశి వారికి కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల వీరికి సంబంధించినటువంటి ప్రాపర్టీస్, ల్యాండ్ కానీ బిల్డింగ్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ అన్నీ రైజ్ అవ్వడానికి ఆస్కారం ఉన్నది. అవన్నీ కూడా వీరికి పాజిటివ్గానే రిజల్ట్ రావడానికి అయితే 100% ఛాన్స్ ఉన్నది ఈ ఆగస్టు నెలలో. వీరికి చెప్పదగినటువంటి సూచన, ఎవరితో మాట్లాడినా ఈ సింహరాశి వారికి కొంచెం ఆచితూచి మాట్లాడడం బెటర్. ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది. ఈ శని ప్రభావం ఉన్నప్పుడు కొంచెం ఏది మాట్లాడినా కానీ అవతల వాళ్ళు మిమ్మల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, మీరు ముక్కుసూటిగా మాట్లాడడం వల్ల ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకునే అవకాశం చాలా ఎక్కువైతే ఉన్నది. దానివల్ల వాళ్ళందరూ కూడా మీకు శత్రువులుగా మారడానికి కూడా ఛాన్స్ అయితే ఉన్నది. ఈ ఒక్క విషయంలోనే వీరు జాగ్రత్త పడితే సరిపోతుంది. వీరు ఈ ఆగస్టు నెల సింహరాశి వారు చేయవలసిన రెమెడీ ఏంటంటే, ఆంజనేయ స్వామిని ఎక్కువగా పూజించుకుంటే మంచిది. ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి 108 తమలపాకులతో ఆకుపూజ చేయించుకోవడం, మరియు కాలభైరవుడు టెంపుల్కి వెళ్ళడం, ఈ 2 ఆంజనేయ స్వామికి కాలభైరవుడికి పూజించుకోవడం వల్ల సింహరాశి వారికి ఆరోగ్య సమస్యలు కానీ ఇంకా ఇతర సమస్యలన్నీ కూడా తగ్గడానికైతే ఛాన్స్ అయితే ఉంది. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.